ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట. ఫ్రైడే రోజు ఆ రోజు తిథి వచ్చేసి ద్వాదశి కాబట్టి ఎవ్రీ ఏకాదశికి మా హస్బెండ్ అయితే ఫాస్టింగ్ ఉంటారండి. ఇంకా తన కోసం అయితే ఎర్లీ మార్నింగే లేచేసి ప్రతి ద్వాదశికి మార్నింగే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంకా మార్నింగే లేచి ఇల్లంతా తుడిచేసుకొని నేను స్నానం చేసేసి ఫుడ్ ప్రిపేర్ చేసేసాను. గడప పూజించేసుకున్నారు. అదేవిధంగా తులసమ్మ దగ్గర నేనైతే పూజ చేసుకున్నాను. నెక్స్ట్ మా హస్బెండ్ కూడా పూజ చేసేసుకున్నారు. మార్నింగే చేసేసుకొని ఇంకా తనైతే ఫుడ్ అయితే తినేస్తారనమాట. నేను వచ్చేసి ఇక్కడ చట్నీ అయితే పడుతున్నాను. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అనమాట. అది మా ముగ్గురికే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జీలకర్ర, వాము, అదేవిధంగా అల్లం కొంచెం పసుపు వేసి వాటర్ అయితే చేసుకొని ఇంకా నేను మా పెద్ద పాప ఇద్దరం అయితే ఎంప్టీ స్టమక్ తోటి తాగేస్తామండి. ఇంకా ఇదిగోండి ఇడ్లీ పెట్టేశాను. ఇంకా తనకైతే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బాక్స్ సర్దిస్తున్నాను అనమాట, లంచ్ బాక్స్. ఇంకా తనకి లంచ్ బాక్స్ పెట్టేశాక తనైతే ఆఫీస్కి వెళ్ళిపోతారండి. ఫుల్ వ్లాగ్ అనేది ఫ్రైడే రోజుది కింద ట్యాగ్ చేస్తాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.